హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ జి శిరీష, క్లినికల్ హెడ్ ఆఫ్ శిరీష నర్సింగ్ హోమ్, మదీనాగూడ, చందానగర్. ఆమె గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రతి మహిళకు మాతృత్వం అనేది ఒక వరం. పెళ్ళి అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ గుడ్ న్యూస్ విందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మన గుడ్ న్యూస్ తెలుసుకోవడానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. సో ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఎలా చేయాలి, మళ్ళీ దాని ఒక రిపోర్ట్ మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో మొదటిగా అండం ఫలదీకరణం చెందిన తర్వాత, అంటే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత హెచ్సిజి అనే హార్మోన్ అనేది విడుదల అవ్వడం స్టార్ట్ అవుతుంది. బీటా హెచ్సిజి అనేది మనము బ్లడ్లో చెక్ చేసే టెస్ట్. కానీ సింపుల్గా పీరియడ్ మిస్ అయిన తర్వాత ఇంట్లోనే యూరిన్ టెస్ట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనే విషయం తెలుసుకోవచ్చు. సో పీరియడ్ కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకైతే పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజుల వరకు ఆగి చేసుకున్నట్టయితే రిపోర్ట్ మీకు ఈజీగా అక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో కరెక్ట్గా 25 డేస్, లేదు కొంతమంది 30 డేస్కి పీరియడ్ వస్తుంది, కొంతమంది 35 డేస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి రెగ్యులర్ పీరియడ్స్ అని అంటూ ఉంటాం. సో రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు మిస్ అయిన తర్వాత ఆగాలి. సో తొందరపడి ఒక రోజు 2 రోజులు ముందుగా చేసుకున్నట్టయితే కనుక అప్పుడు అక్యురసీ రిజల్ట్స్ కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆగి ఒక 4-5 రోజులు, వారం వరకు కూడా ఆగొచ్చు, కంగారు పడే అవసరమే లేదు. తర్వాత ఏ టైంలో చేసుకోవాలి అంటే ఇది నార్మల్గా మార్నింగ్, అంటే అప్పుడు హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద హెచ్సిజి లెవెల్స్ ఎక్కువగా ఉండే టైం అది. సో అర్లీ మార్నింగ్ శాంపుల్ చేసుకున్నట్టయితే రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగా 1 వీక్ వరకు ఆగితే కనుక ఏ టైంలో చేసుకున్నా కూడా పాజిటివ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అయితే మరి ఇర్రెగ్యులర్గా కొంచెం పీరియడ్స్ వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ఎప్పుడు చేయాలనేది కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకి 30 డేస్కే రావచ్చు, ఒక్కోసారి 45 డేస్ కూడా అవ్వచ్చు. సో కాబట్టి అలాంటి టైంలో ఒకసారి కనుక చేసుకున్నట్టయితే మళ్ళీ ఆగి ఒక వారంకి మళ్ళీ టెస్ట్ని రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, అంటే ఇది బీటా హెచ్సిజిని తెలుసుకునే టెస్ట్ అనమాట. ఇది ఎలా చేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇలా మార్కెట్లో మనకి ఇలా హెచ్సిజి కిట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇది ఈజీగా సులభంగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇలా మనకి చిన్న కిట్ ఉంటుంది. దీంట్లో కంట్రోల్ టీ అనే 2 పాయింట్స్ ఉంటుంది. అలాగే ఒక చిన్న వెల్లాగా చిన్న రంధ్రం లాంటిది కనిపిస్తుంది చూడండి. సో దీంట్లో మనము ఇప్పుడు ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ అనేది ఇలా డ్రాపర్ తీసుకుని ఇలా వేయడం జరుగుతుంది. సో ఇలా వేసిన తర్వాత మనకి టీ అలాగే సి అనే 2 ఉన్నాయి. సో ఇక్కడ కంట్రోల్ అనేది కంపల్సరీగా ఇక్కడ మనకి గీత అనేది రావడం జరుగుతుంది. అయితే టీలో కూడా వస్తే కనుక మనం పాజిటివ్ టెస్ట్ కానీ దీన్ని కన్సిడర్ చేస్తాం. ఓన్లీ కంట్రోల్లో వస్తే కనుక నెగటివ్ టెస్ట్ అంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీలోను సిలోను 2 లైన్స్ వస్తున్నాయి, కాబట్టి ఇది పాజిటివ్ టెస్ట్. అదే ఓన్లీ కంట్రోల్లో వస్తే కనుక నెగటివ్ టెస్ట్. ఇందాక నేను చెప్పినట్టుగా డ్రాపర్ వేసిన తర్వాత ఈ యూరిన్ టెస్ట్లో వితిన్ 5 to 10 మినిట్స్లో మనకి రిపోర్ట్ అనేది అర్థమైపోతుంది. సో 5 to 10 మినిట్స్లో 2 గీతలు వచ్చినట్టయితే పాజిటివ్ టెస్ట్. ఆ 5 to 10 మినిట్స్ లోపు కనుక ఓన్లీ సి వచ్చి టీ రాకపోతే నెగిటివ్ టెస్ట్ అది. అలా మళ్ళీ ఒక అరగంట అయ్యాక చూసినట్టయితే ఫెయింట్ లైన్ లాగా కనిపిస్తే కనుక అది పాజిటివ్ టెస్ట్ కింద కన్సిడర్ అవ్వదు. సో మళ్ళీ మీరు తెలియాలంటే ఒక 1-2 డేస్ ఆగి మళ్ళీ చేసుకుంటే అప్పుడు కూడా వితిన్ 5 to 10 మినిట్స్ ఈ టైమర్ని ఫాలో అవ్వడం చాలా అవసరం. ఒక్కొక్కసారి మనకి టెస్ట్లో వీక్ పాజిటివ్ అని వస్తూ ఉంటుంది, అంటే టీలో ఫెయింట్ లైన్ వస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడప్పుడు రావచ్చు, ఎప్పుడైతే అర్లీగా టెస్ట్ చేసుకుంటారో, అంటే అప్పటికి ఇంకా హెచ్సిజి కాన్సన్ట్రేషన్స్ అనేవి పెరిగి ఉండవు. అంటే పీరియడ్ మిస్ అవ్వక ముందే గనక హడావిడిపడి తొందరగా చేసుకున్నట్టయితే హెచ్సిజి లెవెల్స్ నార్మల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే డబుల్ అవుతూ ఉంటాయి, ఎవ్రీ 48 అవర్స్కి అది పెరుగుతూ ఉంటాయి. సో అలా వస్తే కనుక మళ్ళీ 2 డేస్ ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం డార్క్ లైన్ వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మిస్డ్ మిస్ క్యారేజ్, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా ఇలాగ ఫెయింట్ లైన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంగారు పడకుండా కంపల్సరీగా అలా వస్తే కనుక మీ డాక్టర్ని కానీ సంప్రదిస్తే ఒక్కొక్కసారి బ్లడ్లో బీటా హెచ్సిజి టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది.